దేవుని వాక్యాన్ని మధ్యాహ్నం ధ్యానం చేయడానికి మనం మలాకి గ్రంథంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. అక్కడి నుండి ప్రారంభించి మరికొంత ఈ రాత్రి ధ్యానం చేయడానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయుచుండగా మనం పొందవలసిన మేలు పొందుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటుండగా వారు బదులిచ్చిన విధానం, అందుకు ఆయన ఇచ్చినటువంటి వివరణ మనము మధ్యాహ్నం గమనిస్తూ వచ్చాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. ఈ పట్టణంలో ఆయా రీతులుగా ఆయా సమయాల్లో ఆయా దైవజనుల ద్వారా తెలుగు వారమైన మనం దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. ఈ రాత్రి మీరు ఎంతమంది ప్రభువుని నమ్మారు, ఎంతమంది బాప్తిస్మంలో విధేయులయ్యారు, ఎంతమంది స్థానిక సంఘంలో క్రమంగా కూడుకుంటున్నారు అనే ప్రశ్న కాదు, కానీ 6వ వచనంలో ఉన్నట్టు నాకు రావలసిన ఘనత ఏమాయను అనే దేవుడు నిన్ను నన్ను సంధించి అడుగుతున్నాడు. ఆయన కోరుకునేది ఘనత. ఎందుకంటే మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకున్నట్టు 11వ వచనంలో తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును అని వారికి జ్ఞాపకం చేశాడు. 14వ వచనంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వారికి జ్ఞాపకం చేయవలసి వచ్చింది. మధ్యాహ్నం గమనించాం, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకకు మునుపు 400 సంవత్సరాల మునుపు వారి ఆత్మీయ పరిస్థితికి అద్దం పట్టేది మలాకి గ్రంథం 4 అధ్యాయాలు. వారు ఎటువంటి ఆత్మీయతలో ఉన్నారో మనం మధ్యాహ్నం గమనిస్తూ వచ్చాం. వారు బలులు సమర్పిస్తున్నారు, ప్రభు బల్ల మీద భోజనం పెడుతున్నారు, పెట్టాలి కాబట్టి. లేవీ కాండంలో వ్రాయబడినట్టు బలులు సమర్పించాలి కాబట్టి బలులు సమర్పిస్తున్నారు. కానీ అదే లేవీ కాండంలో ఎటువంటి బలులు సమర్పించాలో ఎటువంటి బలులు సమర్పించకూడదో వ్రాయబడి ఉంటూ ఉండగా దాన్ని ఖాతరు చేయకుండా వారి ఇష్టానుసారంగా బలులను సమర్పిస్తూ దేవునికి అనుకూలము కాని బలులను, దేవుడు అంగీకరింపలేని బలులను వారు సమర్పిస్తూ ఆయనకు ఎంతో క్షోభను కలిగించారు. ఎంత విసుగు కలిగించారు అంటే 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తూ వచ్చాం. జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండి ఎడల మేలు మీ యందు నాకు ఇష్టము లేదు అని యెహోవా వారిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడకు ముందు వారి యందు దేవుడు ఎటువంటి ఆవేదన కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఈ వచనంలో మనం గమనించవచ్చు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీరు బలులు సమర్పిస్తున్నారు, మీరు భోజనాన్ని పెడుతున్నారు. బల్ల మీద భోజనం పెట్టేటప్పుడు పవిత్రమైన భోజనానికి బదులుగా అపవిత్రమైన భోజనాన్ని పెడుతున్నారు. బలులు సమర్పించేటప్పుడు ఏవి సమర్పించకూడదో వాటిని మీరు సమర్పిస్తున్నారు. ఈ విధంగా మీరు మీ అధికారితో నన్ను పోల్చి మీ అధికారికి హెచ్చైన స్థానం ఇస్తున్నారు, నాకు మీరు క్షీణ స్థానం, తక్కువ స్థానాన్ని ఇస్తున్నారు. దేవుని యొక్క విలువను తక్కువ చేయడమే దేవుడు వారి యందు ఆనందించకపోవడానికి కారణం. ఒక భక్తుడు అన్నాడు, వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ వర్త్షిప్ అన్నాడు.
దేవునికి ఏ వర్త్ మనం ఇస్తున్నామో దాన్ని బట్టి మన వర్షిప్ ఉంటుంది. దేవునికి ఏ విలువను మన జీవితాల్లో ఇస్తున్నామో దాన్ని బట్టి మన ఆరాధన ఉంటుంది. తమ అధికారికి చాలా మంచి విలువనిస్తున్నారు కాబట్టి శ్రేష్టమైన సంగతులు అధికారికి ఇస్తారు. దేవునికి వారు తక్కువ విలువనిస్తున్నారు కాబట్టి హీనమైన, రోగం గలది, కుంటిది, గుడ్డిది దేవునికి సమర్పిస్తున్నారు. దీని వలన వారి హృదయాలోచన, వారి యొక్క తీరు, వారి హృదయంలో దేవునికి ఉన్నటువంటి విలువలను దేవుడు గమనించి మీ యందు నాకు ఇష్టం లేదు అని చెబుతూ 2వ అధ్యాయం 13వ వచనంలో చదివి మనం మధ్యాహ్నం ముగించాం. దాన్ని మనం కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. దేవునికి అనుకూలము కాని బలులను వారు సమర్పిస్తున్నారు. అంగీకరించున్నట్లుగా వారు సమర్పించడం లేదు. లేవీకాండంలో ఏవి సమర్పించాలో, ఎలాగూ సమర్పించాలో కూడా వ్రాయబడి ఉన్నది. ఆ వివరాలన్నీ చదువుటకు మనకు సమయం చాలదు. కానీ ఆసక్తి గల వారు 19వ అధ్యాయం చదవండి, 21, 22 అధ్యాయాలు లేవీకాండంలో చదవండి. మధ్యాహ్నం 22, 22 వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి చెడుగా కానీ, మాలిన్యం కానీ, కొరత కానీ, కుంటిది కానీ, గుడ్డిది కానీ దేవునికి సమర్పించకూడదు అని అదే లేవీకాండంలో వ్రాయబడి ఉన్నది. దాన్ని మనము పురస్కరించుకొని ఒక అపాయాన్ని, ఒక డేంజర్ను మనం గుర్తించాం. నేటి దినాల్లో ప్రభు యొక్క 2వ రాకడకు ముందు ఉన్నటువంటి ఈ సమయాల్లో దేవుని పిల్లలము అనిపించుకునే మనం చాలా మందిమి దేవుని వాక్యాన్ని మనకి ఇష్టమైనట్లుగా దాన్ని మార్చుకుంటూ ఉన్నాం, ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ ఉన్నాం. వీఆర్ పారాఫ్రైజింగ్ ద బైబుల్ ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్. బలులు సమర్పిస్తున్నాం. అది కుంటిదేమి, గుడ్డిదేమి, అది విలువలేనిదేమి, మొత్తానికి బలులు సమర్పిస్తున్నాం కదా, నీకేం కావాలి, ఏ విషయంలో నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టాము అనే వాదన, ఒక డయలాగు దేవుని ప్రజలు దేవునితో మాట్లాడుతూ ఉండగా దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం గమనిస్తున్నాం. తనకు అనుకూలము కాని బలులను ఆయన స్వీకరించడు. అనుకూలము కాని జీవితాలను ఆయన స్వీకరించడు. ఆమోద యోగ్యం లేని సేవను ఆయన స్వీకరించడు. మన హృదయాల్లో దేవునికే స్థానం ఇస్తున్నామో దాన్ని ఆయన గుర్తిస్తాడే కానీ మనం ఎంత డబ్బు ఇస్తున్నాం, ఎంత సేవ చేస్తున్నాం, ఎటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నాం అనేది ఆయనకు ముఖ్యమైనది కాదు. ఆయన హృదయములను పరిశోధించేవాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని, మాట్లాడుతున్న నా హృదయాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. క్షుణ్ణంగా దేవునికి నా జీవితంలో ఏ స్థానం ఇస్తున్నాను అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇప్పుడు మీరు దయచేసి నాతో కలిసి లేవీకాండంలో 10వ అధ్యాయానికి రండి. లేవీకాండం 10వ అధ్యాయం. నిర్గమకాండము, లేవీకాండంలో మనం సారిసారికి చదివే ఒక మాట ఇక్కడ 9వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. మోషే ఇట్లాగా అంటున్నాడు, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనెను. ఆయన ఆజ్ఞాపించింది ఇదే చేయండి. ఆయన ఆజ్ఞాపించిన విధానం ఇదే, ఆ విధానం ప్రకారం చేయండి, అప్పుడు దేవుని మహిమ మీకు కనబడుతుంది. ప్రియమైనటువంటి సోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో దేవుడు మహిమపరచబడాలంటే ఆయన చెప్పినది చెయ్యాలి, ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్. మన ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎటువంటి నష్టాన్ని మనం అనుభవిస్తామో తర్వాత వచనాల్లో గమనిద్దాం. 9వ అధ్యాయంలో అలాగూ చెప్పిన తర్వాత పుట తిప్పి మనం చూసినట్లయితే అహరోను ఎలాగూ ఆ బలిని సమర్పించాడో మనము 22వ వచనం నుండి మనము గమనిద్దాం. అప్పుడు
దేవునికి స్తోత్రం. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఈ మాట నాకు చాలా భారంగా ఉన్నది. సాయంకాలం హుబ్లీ పట్టణంలో దేవుని ఎరిగినటువంటి ప్రజలమైన మనం 50, 60, 70 సంవత్సరాల నుంచి సంఘాలు స్థాపించబడిన పట్టణం ఇది. దేవుని ఎరిగినటువంటి ప్రజలం, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ప్రజలం, బోధిస్తున్నటువంటి ప్రజలం, వింటూ ఉన్నటువంటి ప్రజలం. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో ఇతరులు దేవుని మహిమను చూడగలుగుతున్నారా? ఇది ప్రశ్న. నీకు బైబిల్ జ్ఞానం ఎంత ఉందని నీవు చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఎంతైనా ఉండవచ్చు, ఎన్ని ప్రసంగాలైనా చేయవచ్చు, త్రిప్పి నీవెన్నో మాటలు మాట్లాడవచ్చు. అలాంటి ప్రావీణ్యులు మనలో చాలా మంది ఉన్నారు. కానీ నీలో, నీ కుటుంబంలో, నీ స్థానిక సంఘంలో దేవుని మహిమ కనబడుతూ ఉందా? దేవుడు హెచ్చించబడుతున్నాడా? దేవుడు ఘనపరచబడుతున్నాడా అనేది ప్రశ్న. ఆ భారంతో నేను హుబ్లీకి వచ్చాను ఈసారి. ప్రియమైనటువంటి వారులారా, అహరోను ఏ విధంగా బలిని సమర్పించాడో పైన వ్రాయబడినటువంటి వచనాల్లో మనకు తేటగా కనపడుతుంది. చూడండి, 20 నుంచి, అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. చదవండి. బోరలను ఆ మాట గమనించండి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. నేను నేర్చుకున్నటువంటి పాఠాల్లో మోషేను గురించి దైవజనులు పొద్దుట కూడా మాట్లాడుతూ వచ్చారు. 3 భాగాలుగా ఆయన జీవితాన్ని 40-40-40గా మనం విభజించవచ్చు. చివరి 40 సంవత్సరాల్లో దేవుని ప్రజలను నడిపించటకు ముందు మధ్యలో 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నటువంటి వాడు. అరణ్యంలో ఉంటూ ఆయన నేర్చుకున్న పాఠాలు అనేకాలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా గమనించింది ఏంటంటే, దేవుని మాటను తూచా తప్పకుండా చెయ్యడం అనేది మోషే నేర్చుకున్నాడు. ఆయనకు మళ్ళీ ప్రశ్నించి తనదేదైనా కలిపి యెహోవాతో మాట్లాడి తర్వాత కార్యాలు జరిగించేది మోషే చేయలేదు. ఆయన ఎలా ఆజ్ఞాపించాడో అలాగే చేశాడు మోషే. కొండ మీద ఆయనకు ఎటువంటి దర్శనం కలిగిందో ఆ దర్శనానుసారంగానే ప్రత్యక్ష గుడారాన్ని వేశాడు. దాని ఉపకరణములన్నిటినీ రూపొందించాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. వాస్తవానికి మోషే స్టెఫను చేసిన ప్రసంగంలో మనం గమనిస్తే, ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రవీణుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. సాధారణమైనటువంటి జ్ఞానం కాదు, ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు మొదటి 40 సంవత్సరాల్లో. అంటే కట్టడం విషయంలో కూడా మోషే ప్రావీణ్యత సంపాదించాడు అని అనుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే ఐగుప్తులో ఇప్పుడు ప్రపంచానికి ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత ఉంది. అది పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ ను కట్టినటువంటి విధానం చాలా అద్భుతమైనది. నేటికి ఈ ఏమంటాము, ఈ యుగంలో, ఆధునిక యుగంలో ఉన్నటువంటి మనం సైంటిస్టులు అక్కడికి వెళ్ళి చూసి ఆ కట్టడాన్ని వారు తిలకిస్తూ ఉన్నప్పుడు వారికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆర్కిటెక్చర్ అండ్ ద బిల్డింగ్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ సో అమేజింగ్. అటువంటి విద్య కూడా మోషే నేర్చుకున్నాడని మనం వాక్యాధారంగా నమ్మగలం. కానీ తనకు ప్రత్యక్ష గుడారం వేసేటప్పుడు మోషే కొండ మీద తనకు చూపించిన విధముగానే చేయాలి. తన జ్ఞానాన్ని ఏమాత్రం దాంట్లో చొప్పించకూడదు. క్రైస్తవ జీవితాల్లో నేడు మనం మన వ్యక్తిగత, కుటుంబ, ఈవెన్ సంఘ జీవితాల్లో మన సొంత జ్ఞానాన్ని చొప్పిస్తున్నాం. అంతకంటే విశేషంగా లోకములో ఉన్న జ్ఞానాన్ని సంఘంలోకి తెస్తున్నాం. లోకములో ఉన్న తత్వాన్ని వ్యక్తిగత జీవితంలోకి, కుటుంబంలోనికి మనం తీసుకొని వస్తున్నాం, కలుషితం చేస్తున్నాం. సాతాను ఈ విధంగా మన జీవితాలను దేవుని మహిమను కనపడకుండా చేస్తున్నాడు. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు అని పౌలు తేటగా రోమీలకు రాశాడు.
ప్రభు కూడా తాను ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద చేసిన ప్రసంగంలో మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. ఎవరు? పరిసయ్యుల వలె ఉండకుడి. వాళ్ళు ప్రార్థనలు చేసేటప్పుడు బహిరంగంగా చేస్తారు, దానాలు చేసేటప్పుడు బహిరంగంగా చేస్తారు, ఉపవాసం ఉన్నప్పుడు బహిరంగంగా చేస్తారు, మనుషులు చూడాలని చేస్తారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు లోపలికి వెళ్ళండి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి, రహస్యంగా చూచుచున్న మీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. రహస్యంగా చూచుచున్న మీ తండ్రి ఎదుట ధర్మం చేయమన్నాడు. రహస్యంగా చూచుచున్న మీ తండ్రి ఎదుట ఉపవాసం చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? లోకములో ఉన్న పద్ధతిని మన జీవితంలోనికి అన్వయించుకుంటున్నాం, చొప్పించుకుంటున్నాం. లోకంలో ఉన్న విధానాన్ని మనము అవలంబిస్తున్నాం, లోక మర్యాదను మనము అనుసరిస్తున్నాం. అందుచేతనే మన జీవితాల్లో దేవుని మహిమ కనపడలేదు అని చెప్పుకోవడానికి బలమైన కారణం ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఏమున్నాయి లోకములో చెప్పమంటే మనకు అందరికీ కంఠపాఠంగా తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి దేవునివి, దేవునికి క్రీస్తు ప్రభుకు సంబంధించినటువంటి కావు. ఇవి అపవాదికి, ఈ లోకాధికారికి సంబంధించినటువంటివి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నేటి దినాన విశ్వాసుల్లో కూడా ఇవే కనపడుతున్నాయి. లోకంలో డబ్బును గుర్చినటువంటి ఆశ పెరిగిపోతా ఉంది. విశ్వాసుల్లో కూడా అది చోటు చేసుకుంది. ఎంతవరకు అంటే, నేను అబ్జర్వ్ చేసిన సంఘాల్లో యవనస్తులు 10th పాస్ అవ్వక ముందే ఏ కోర్స్ చేస్తే ఎంత త్వరగా ఎంత డబ్బు సంపాదించగలను అని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఫలానా కోర్స్ చేయరా అని తల్లిదండ్రులు చెప్తే, మీకు తెలియదు, మీరు ఊరుకోండి, మీరు పాతకాలం వాళ్ళు, మాకు తెలుసు, మేము ఈ కోర్స్ చేస్తాం. మొన్న మాకు బాగా తెలిసినటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు హైదరాబాద్లో ఉన్నారు. శ్యాంబాబు గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో చికిత్స చేయించుకుంటూ ఉంటారు. ఆయన నాతో సరదాగా మాట్లాడుతూ, నేను అడిగాను, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్, ఎంబీబీఎస్ అయిపోయిందంటే, నేను చెప్పినట్టు వాడు ఎండీ చేయమంటే చేయట్లేదండి, వాళ్ళ స్నేహితులు చెప్పినట్టు యూకేకి పోయి ఏదో కోర్స్ చేయాలనుకుంటున్నాడండి అన్నాడు. ఆయన ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్. ఆయన ఢిల్లీలో ఎయిమ్స్లో ఎండీ చదివి వచ్చాడు. హైదరాబాద్ పట్టణానికి మొత్తానికి కార్డియాలజిస్ట్ మంచివారు ఎవరు అంటే సూర్యప్రకాష్ గారు అని చెప్తారు. ఆయన కొడుకే ఆయన మాట వినట్లేదు, సొంత మార్గాన్ని అవలంబిస్తున్నాడు. విశ్వాసులమైన మనం, పెద్దలమైన మనం, సేవకులమైన మనం మన పిల్లలకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మన మధ్య, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉన్నది. ఎప్పుడు ఎంత తొందరగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి అని మనము అంచనా వేస్తున్నాం. ముందుకు సాగుదాం. ఈ లేవి కాండంలో అలాగు యెహోవా చెప్పాడు కాబట్టి అహరోన్ చేశాడు కాబట్టి దేవుని మహిమ కనపడింది అన్నాం. 24వ వచనంలో చదవండి. 24. ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది. దేవుడు తానే అగ్ని కురిపించి ఆ బలిని అంగీకరించినట్టుగా సూచించాడు. అప్పుడు దేవుని ప్రజలు ఎంతగా సంతోషించారో అక్కడ మనం చదవగలుగుతున్నాం. ఉత్సాహధ్వని చేశారు. బికాస్ గాడ్ వాజ్ గ్లోరిఫైడ్, గాడ్ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్. దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడో ఆ సంతోషం మన హృదయాల్లో ఉంటుంది, ఆ తృప్తి, ఆనందం మన హృదయాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆయన అంగీకరించలేని జీవితాన్ని, అనుకూలము కాని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానో నాలో అసంతృప్తి ఉంటుంది. నేను ఎంత బిలీవర్నైనా, ఎన్ని సంవత్సరాల బిలీవర్నైనా, ఎంత వాక్య జ్ఞానము నాకున్నా. ఇక్కడ ప్రజలందరూ ఉత్సాహధ్వని చేశారు. ఎందుకు? ఆయన అగ్నిని కురిపించి ఆ బలిని దహించి వేశాడు. ఆయన దాన్ని అంగీకరించాడు. దీన్ని నాదాబు అబీహులు చూశారు. 10వ అధ్యాయానికి రండి. కింద నాదాబు అబీహులు ఎవరో కాదో అహరోన్ కుమారులు, సన్స్ ఆఫ్ ఆరోన్. నాదాబు అబీహులు
అబ్బా, వాళ్ళకి ఎంత ఆశ్చర్యమైందంటే ఇక మనం కూడా ప్రదర్శిద్దాం, దేవుని మహిమను చూపిద్దామని అనుకొని ఏం చేశారు? 10వ అధ్యాయం చదవండి. అహరోనుకు గమనించండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. యెహోవా ఆజ్ఞాపించని దేవుని వాక్యాన్ని బైబిల్లో చొప్పిస్తున్నారు మనుషులు. సంగీతం మంచిదే, పాటలు మంచిదే, బట్ లెట్ నాట్ ద మ్యూజిక్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తుంచుకోండి, ఈనాడు సంగీతం ప్రదర్శనతో చాలా మంది, వేల మందిని ఆకర్షిస్తున్నారు. ఆ సంగీతం, ఆ పాటలు, ఆ ప్రదర్శన దేవుని వాక్యాన్ని తీసివేస్తా ఉంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఏమాత్రం తక్కువ చేయవద్దు. పాటలు పాటల స్థానంలో ఉండాలి, సంగీతం సంగీతం స్థానంలో ఉండాలి, దేవుని వాక్యం దేవుని స్థానంలో ఉండాలి. మన మధ్య తెరిచి ఉంచిన బైబిల్ గ్రంథానికే ప్రాధాన్యతనివ్వాలి. యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు, ధూపద్రవ్యాన్ని వేశారు. ఏం జరిగిందో చూడండి. వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. అమ్మా అయ్యా గమనించు, ఈసారి కూడా అగ్ని వచ్చింది. 9వ అధ్యాయం చివరిలో అగ్ని పైనుండి కిందికి దిగి వచ్చింది, బలిని దహించి వేసింది. యెహోవా అంగీకరించాడు. ఇప్పుడు వచ్చింది అగ్ని, వారిని దహించి వేసింది. జాగ్రత్త, గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, మనం ఈ మాట ఎరిగిన వారమే. చూద్దాం, ఆ 12వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి, గమనించండి, నీ సొంత జ్ఞానం కాదు, నీ సొంత అనుభవం కాదు, నీ సొంత చాకచక్యం కాదు, నువ్వెక్కడో నేర్చుకున్న సంగతులు కాదు, నువ్వు బైబిల్ కాలేజీలో నేర్చుకున్న సంగతులు కాదు, వారు వీరు మాట్లాడిన ఈ గూగుల్లో ఉన్నటువంటి పాండిత్యాన్ని నీవు తీసుకొని రావద్దు. దైవ కృప కలిగి దేవుని సేవించాలి. ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ప్రీతికరమైన అనే మాటకు ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అనే మాట ఉంది. ఆమోదయోగ్యమైన సేవ చేయడం అంటే ఆయనకు ప్రీతికరమైన సేవకు ఉంది, ప్రీతికరము కాని సేవ కూడా ఉంది అనేది గుర్తించాలి. ఆమోదయోగ్యమైన సేవ ఉంది, ఆమోదయోగ్యం కాని సేవ ఉంది. ఆమోదయోగ్యమైన బలులు ఉన్నాయి, ఆమోదయోగ్యం కాని బలులు కూడా ఉన్నాయి. ఆమోదయోగ్యమైన జీవితాలు ఉన్నాయి, ఆమోదయోగ్యం కాని జీవితాలు ఉన్నాయి. ఆమోదయోగ్యమైన సేవ ఉన్నది, ఆమోదయోగ్యము కాని సేవ కూడా ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? అది నా హృదయ భారం. నువ్వు నమ్మేవా లేదా అని కాదు, నీకెంత బైబిల్ జ్ఞానం ఉందని కాదు, నువ్వెంత నిష్ట కలిగి నీ మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నావని కాదు, ఎంత దేవునికి ఇస్తున్నావని కాదు, నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? నాకు రావాల్సిన ఘనత ఏమాయ? ఆయనకు ప్రీతికరమైన సేవ చేయదమంటూ ఏమన్నాడు? ఎలైనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. పాత నిబంధనలో నాదాబు అబీహులను దహించి వేశాడు. కొత్త నిబంధనలో 15వ అధ్యాయం యోహాను సువార్తలో పనికిరాని తీగలను తీసి ఆయన కాల్చివేస్తాడు. అంటే నరకానికి పంపుతాడని కాదు, యు బికమ్ యూస్లెస్. You may be famous in the presence of men and women, but in the sight of God you become useless. You become fruitless. You are of no use to God at all. ఎంత సింప్లిసిటీ ఉన్నా దేవునికి భయపడుతూ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని సేవించడం ఎంత గొప్ప మనకు
దేవుడిచ్చినటువంటి భాగ్యము గమనించండి. లేవికాండంలోనే 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. అంగీకరించవలసినటువంటి బలులు సమర్పించాలి. అంగీకరింపబడినట్లుగా దేవునికి సమర్పించాలి. దేవుని వాక్యంలో ప్రతి మాటకు బరువు, వెయిటేజ్ ఉంది. కొన్ని వెయిటేజ్ ఉన్నాయని, కొన్ని వెయిటేజ్ లేవని మనము తక్కువ చూపు చూస్తుంటాం. ఇదే ఉన్నటువంటి మొదటి డేంజర్ అని చెప్పాను మధ్య. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులారా, బీ కేర్ఫుల్. టేక్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. Don't take away any single word from this word of God. And don't bring any other philosophy into the Bible and its philosophy. నా జీవితంలో నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. లోకం యొక్క ఒత్తిడి మన మీద ఉంది. లోకం యొక్క విధానం మన మీద ఉంది. లోక మర్యాదను అనుసరించేటట్టుగా ఈ లోకాధికారి మనుషులను, ముఖ్యంగా విశ్వాసులను ఒత్తిడి చేస్తున్నాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రభు ఆ విధంగా మాట్లాడి మత్తయి సువార్తలో, మార్కు సువార్తకు వచ్చేలోగా ఆయన ఇలాగన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. అక్కడ 2 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మేము అడుగుడినదెల్లా మాకు నీవు దయచేయి కోరుచున్నామని అడిగారు. ఆ ప్రస్తావనలో, ఆ పారాగ్రాఫ్ లో ఆయన కిందికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో మనం చదువుదాం. 42వ వచనం చదవండి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను చదవండి. లోకములో లేక అన్య జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో మీరు అలాగుండకూడదు అని మత్తయి సువార్త 6:8లో చెప్పిన ప్రభు ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నానంటే, మీలో అలాగూ ఉండకూడదు. పదే పదే కొత్త నిబంధనలో మనం చదువుతున్నాం. మీరు అలాగ ఉండకూడదు, మీలో అలాగ ఉండకూడదు. మీ ఫిలాసఫీ అనేది నేను చెప్పిన వాక్యానుసారంగానే ఉండాలి. 2000 సంవత్సరాల క్రిందట ఆయన మాట్లాడిన మాటలకు నేడు ఈ రాత్రి కూడా వెయిటేజ్ ఉంది. అది సత్యం. మీలో అలా ఉండకూడదు. మీలో ఎలా ఉండాలి అని చెప్తూ 44వ వచనం లేక 43, మీలో ఎవడైనా దాసుడై ఉండవలను. A servant leadership is what the teaching of the word of God is. ఇది గ్రహించలేకపోతున్నాను. పెద్దరికం అంటే అధికారమని తలంచేవారు చాలా మంది ఉన్నారు. ఆ పెద్దరికం కొరకు అనేక పాటలు, అనేక ఫైట్లు కూడా జరుగుతున్నాయి. ఆ పెద్దరికం కొరకు సంఘాలను విభజించి వేస్తున్నారు కూడా. పెద్దరికం అనేది ఏంటి? పరిచారం, పరిచారం, పరిచారం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితంలో ప్రయోగాత్మకంగా చూపించినటువంటి లీడర్షిప్ చూడండి. తర్వాత ఏమన్నాడు? రాలేదు కానీ ఈ 10:45వ వచనం కంఠపాఠంగా ఉండాలి ప్రతి విశ్వాసం. నేను మనవి చేస్తున్నా, లర్న్ ఇట్ బై హార్ట్. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా చెల్లించుటకును వచ్చాను. He came to minister and not to be ministered unto. మనలో ఎవరైతే ముఖ్యులం ఉన్నామో ఇతరులకు పరిచారం చేయువారమై ఉండాలి అనేది భావం. ఆయన దాన్ని చేసి చూపించాడు.
యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చాలా మంది ఎరిగినట్లు శిష్యులను వరుసగా కూర్చుండబెట్టి ఎవరి కాళ్ళను కడగడానికి ఇష్టపడకుండా ఉన్నప్పుడు తానే పళ్ళెంలో నీళ్లు పోసుకొని పై వస్త్రాన్ని పక్కన పెట్టి తువాలతో నడుము కట్టుకొని ఒక్కొక్కరి పాదముల దగ్గర కూర్చొని ఒక్కొక్కరి పాదములను కడిగి తువాలతో తుడుస్తూ ఉన్నటువంటి నాయకుడు ఈయన. పరమ నాయకుడు, గ్రేటెస్ట్ లీడర్. నేను మీకు చేసినది ఎందుకో తెలుసా? మీకు మాదిరిగా దీన్ని చేశాను. ఒకరి కొరకు ఒకరు మీరు ఇది చెయ్యాలి అని చెప్పాడు. పరిచారం చేయుట ఇచ్చుటకును వచ్చాను. ఎందుకు వచ్చాడు ప్రభు? గట్టిగా చెప్పండి చూద్దాం. ఎందుకు వచ్చాడు ప్రభు? ఇచ్చుటకు వచ్చాడు. టు గివ్, నాట్ టు టేక్. వీళ్ళు చాలా మందికి తెలిసి ఉంటుంది తెలుగు మాట, మా తెలంగాణలో కూడా వాడుతుంటారు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? ఏమండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి నేను వస్తే నువ్వేమిస్తావు? ఇది ఫిలాసఫీ లోకంలో ఉండేది. విశ్వాసంలో కూడా అదే వచ్చింది. ఇది నా బాధ. అవిశ్వాసంలో ఉంది, అన్యజనుల్లో ఉంది, దేవుని ఎరగనటువంటి వారిలో ఉంది. కానీ దేవుని ఎరిగి సంవత్సరాల పొడుగున అనుభవం కలిగినటువంటి వారే మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్న ఫిలాసఫీలో నేడు జీవిస్తున్నారు. ఇట్స్ నాట్ గివింగ్ బట్ టేకింగ్. క్రిస్టియన్స్ ఆట్ టు బి గివర్స్, నాట్ టేకర్స్. కుటుంబ జీవితంలో కూడా భర్త భార్యకి ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలి. నీవేమిస్తావని భార్య భర్తను వేధించడం కానీ, నీవు నాకేమిస్తావని భర్త భార్యను వేధించడం కానీ బైబిల్లో ఉన్నటువంటి తాత్పర్యం కాదు. నేను నా భార్యను ఎలా సేవించగలను, నేను నా భర్తను ఎలా సేవించగలను, ఆయన అవసరాన్ని నేను ఎలాగ తీర్చగలను అని భార్య ఆలోచన చేయాలి. నా భార్యకు అవసరాన్ని నేను ఎలాగో తీర్చగలను అని భర్త ఆలోచన చేయాలి. ఇది లోకం తీరు కాదు, ఇది బైబిల్ తీరు, ఇది దేవుని వాక్యం యొక్క తీరు. మనమున్నటువంటి సంస్కృతిలో భర్తలు యజమానులు ఆయన వచ్చేంత వరకు భార్య తినకుండా కూర్చోవాలి, ఆయన కాలు గడగాలి, ఆయన తిన్న తర్వాతనే ఆమె తినాలి. ఇది లోకంలో ఉన్న తీరు. భర్తకు ఆమె దాసురాలు, భర్త దేవునితో సమానం అనుకుంటున్నారు. అవును, భర్త క్రీస్తుకు పోల్చబడినటువంటి వాడు. స్త్రీ లేక భార్య సంఘానికి పోల్చబడి ఉన్నది. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి. సంఘము క్రీస్తునకు విధేయురాలైనట్టుగా భార్య భర్తకు విధేయురాయిలా ఉండాలి. అది ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదివి నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఒకరికి ఒకరు ఉపచారము చేయుట, ఒకరికి ఒకరం సేవ చేయుట అనేది మన తాత్పర్యంగా ఉండాలి. మీలో అలాగుండకూడదు, మీరు అలాగుండకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు ఏమంటున్నాడో మనమంతా ఎరుగుదుము. ఇందాక దాని గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. 2వ వచనం, 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. మీరు ఆగండి. ఈ లోక మర్యాద ఏంటో ఒకసారి అక్కడ చేయి ఉంచి ఎఫెసీ పత్రికకు తిప్పి 2వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మం ఏంటో చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు స్వభావ సిద్ధముగా. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి, లోకములో ఉన్నటువంటి తీరు, ఈ ప్రపంచ ధర్మం. దాన్ని పురస్కరించుకొని పౌలు రోమీలకు రాస్తూ ఈ ప్రపంచ ధర్మాన్ని, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఇది గట్టిగా మన హృదయాల్లో రాసుకోవాలి, మన మనసులో కంఠపాఠం చేయడం కాదు.
ప్రతి విషయంలో, చదువు విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వస్త్రధారణ విషయంలోనైనా, మన నడవడికలోనైనా, మన కుటుంబ జీవితాన్ని నడిపించుకునే విధానంలోనైనా, మన సంఘ జీవితంలోనైనా ఈ ప్రపంచ ధర్మం అనేది మనలో కనపడకుండా మనం జాగ్రత్త పడాలి. జేబీ ఫిలిప్స్ అనే ఒక భక్తుడు కొత్త నిబంధనను ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ తన ట్రాన్స్లేషన్ లో ఈ వచనాన్ని ఇలా వ్రాశాడు. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ తెలిసిన వారు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, లెట్ నాట్ ద వరల్డ్ స్క్వీజ్ యూ ఇంటూ ఇట్స్ ఓన్ మౌల్డ్. ద వరల్డ్ ఈస్ స్క్వీజింగ్ బిలీవర్స్ ఇంటూ ఇట్స్ ఓన్ మౌల్డ్. మనసు యొక్క, శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకోనమని లోకం మనల్ని ఒత్తిడి చేస్తా ఉంది. ఈ ధర్మము మనలో ఉండకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక, తర్వాత ఉత్తమమును అనుకూలమును తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. మారు మనస్సు పొందడం అనేది రక్షణకు అవసరం. మారు మనస్సు పొందకపోతే రక్షించబడలేం. దేవుని గురించి మారు మనస్సు, నా గురించి మారు మనస్సు, పాపమును గురించి మారు మనస్సు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మారు మనస్సు, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తమును బట్టి మారు మనస్సు. అది నా కొరకే ఆయన కార్చిన రక్తం, నా పాప భారాన్నే ఆయన మోసాడు అని ఆ మారు మనస్సు. ఎవరి కొరకో కాదు, అది నా కొరకు. 52 ఏళ్ల కిందట ఈ పట్టణంలో నేను వ్యక్తిగతంగా దాన్ని ఒక యవనస్తునిగా గుర్తించి ప్రభువు నా సొంత రక్షకునిగా స్వీకరించాను. అప్పుడు మారు మనస్సు పొందాను. ఇక్కడ మారు మనస్సు పొందిన వారు చాలా మంది ఉన్నాం. కానీ ఆ మారు మనస్సు పొందినటువంటి వారికి 2వ అధ్యాయంలో చూడండి, మారు మనస్సు పొందిన వారికే 12వ అధ్యాయం రాశాడు. 2వ అధ్యాయం 5వ వచనం, మీ కాఠిన్యమును చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం, మీ కాఠిన్యమును మారు మనస్సు పొందకపోతే దేవుని ఉగ్రతను నీకు నీవే సమకూర్చుకొనుచున్నావు. ఆ మారు మనస్సు పొందినటువంటి రోమీయులకే 12వ అధ్యాయం 2వ వచనం రాశాడండి. ఇది చాలా సార్లు మనం మర్చిపోతున్నాం. మారు మనస్సు పొందినటువంటి వారు ఇప్పుడు మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందాలి. ఈ రెండింటినీ కలుపుకోవాలి. ఓల్డ్ మైండ్ సెట్ ఏముందో ఆ మైండ్ సెట్ మారి క్రీస్తు మైండ్ సెట్ నాలో రావాలి. అది మనస్సు మారి నూతన ఒకట అంటే. ఓల్డ్ మైండ్ సెట్ ఏంటి? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏమి తెస్తాం. ఇప్పుడు మనస్సు మారి నూతన ఒకటి వలన మైండ్ సెట్ మారి, నేను మీ ఇంటికి వస్తే నేనేం తేగలను, మీరు మా ఇంటికి వస్తే నేనేం ఇవ్వగలను. ఇది మైండ్ సెట్ మారడం అంటే. ఇది క్రీస్తు మనస్సు. నేను నిన్ను ఎలాగూ సేవించగలను, ఇది క్రీస్తు మనస్సు. నా సొంత కోరికలను, శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్టు కాదు, ఇప్పుడు నా జీవితం పట్ల దేవుని చిత్తమేమైనది అని కనుగొని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని ఎరిగి అంగీకరించి దాన్ని చేయుట యందు నేను పట్టుదల కలిగి ఉండడమే మనస్సు మారి నూతన మొగుట. అనేక చోట్ల మారు మనసు పొందిన వారు ఉన్నారు, కానీ మనస్సు మారి నూతన మొగుట వలన ఈ మైండ్ సెట్ మారని విశ్వాసులు ఉన్నారు. నీవెవరో నాకు తెలీదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మైండ్ సెట్ ఏమన్నా మారిందా? రక్షణ పొందకముందు నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏమైనా కొంతైనా క్రీస్తు మైండ్ సెట్ నీలోకి వచ్చిందా? ఆ వినయం నీలోకి వచ్చిందా? ఆ విధేయత నీలోకి వచ్చిందా? ఆ సాత్వికం నీలోకి ఏమైనా వచ్చిందా? ఆ ప్రేమ నీలో ఏమైనా ఉందా? నిన్ను నువ్వు తగ్గించుకొనుట అనేది ఆయన దగ్గర నువ్వు ఏమైనా నేర్చుకున్నావా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. లెర్న్ ఆఫ్ మీ ఫర్ ఐ మీక్ అండ్ లోలీ. నీ మైండ్ సెట్ మారిందా? యవనస్తుడా, నీ మైండ్ సెట్ మారిందా?
ఇటువంటి మైండ్ సెట్ మారిన విశ్వాసులు నేడు కావాలి. అట్టివారే దేవుణ్ణి మహిమపరచగలరు, అట్టివారే దేవుణ్ణి ఘనపరచగలరు. అట్టివారి జీవితాల్లోనే దేవుని మహిమ కనపడుతుంది, అట్టి సంఘాల్లోనే దేవుని మహిమ కనపడుతుంది. పెద్దరికం చేసి అధికారం చెలాయించి లోకానుసారమైనటువంటి పద్ధతులను సంఘంలో చొప్పించినప్పుడు దేవునికి మహిమ కాదు, దేవునికి శోభ కలుగుతుంది. నాకు రావాల్సిన ఘనత ఏమాయన? కుమారుడు తండ్రిని గణపరచవలను కదా, దాసుడు తన యజమానిని గణపరచవలను కదా, యాజకుడు దేవునికి భయపడవలను కదా. నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఈ తలంపులను మనందరి కొరకు దీవించును గాక. తర్వాత దైవజనులు నిర్దిష్టి స్వార్థను అందించబోతూ ఉంటుండగా జాగ్రత్తగా విని మనము ఆత్మీయమైన మేలు పొందుతాం. చిన్న ప్రార్థన దయచేసి తలలో వంచాలి. జీవగల దేవ మా తండ్రి, జీవగల మీ వాక్యమును ఈ రాత్రి మేము చదువుకొని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ వాతావరణంలో మీ వాక్య వెలుగులో మా ఒక్కొక్కరిని మీరు ఆత్మీయమైన దీవెనతో నింపి నడిపించమని, తర్వాత నిలబడి మీ దాసుని బలపరిచి దీవెనకరంగా వాడుకుందరని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.